కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీ నిర్వాహక కార్యదర్శి మాజీ రాష్ట్ర శాలివాహన చైర్మన్ తుగ్గలి నాగేంద్ర మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో 664 మండలాల్లో ప్రతి మండలంలో తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమాలు ప్రజల కోసం చేసిందో ఆ కార్యక్రమాలు ప్రజలకు తెలుపడానికి ఈరోజు తుగ్గిల మండలం తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఉప్పర్లపల్లి గ్రామంలో అప్పవేణు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం జరిగింది. సూపర్ 6 పథకాలలో తల్లికి వందనం, ఎన్టీఆర్ భరోసా, పెన్షన్లు, ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు సంక్షేమం, యువతకు ఉద్యోగాలు, సంవత్సరంలో రాష్ట్రానికి తెచ్చిన కంపెనీలు, ఎస్సీ వర్గీకరణ ఇంకా ఎన్నో కార్యక్రమాలు అభివృద్ధి బాటలో మన ముఖ్యమంత్రి నడిపిస్తాడని తొగ్గిలి నాగేంద్ర తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు విరివిగా పాల్గొనడం జరిగింది. ఈ వారంలో పడుతుందా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, తెలుగుదేశం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపుగా 175 నియోజకవర్గాల్లో 664 దాదాపు 664 మండలాల్లో ప్రతి మండల హెడ్ క్వార్టర్ లో ప్రతి మండల విలేజ్ లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమాలు ప్రజల కోసం చేసిందో ఆ కార్యక్రమాలన్నీ వివరించడానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సలహా మేరకు మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో తిరగడానికి ఈరోజు తుగ్గిలి మండల నాయకులందరూ కూడా ప్రచారం చేయడం కూడా జరుగుతూ ఉంది. అందులో భాగంగానే నిన్న రాంపురం గ్రామంలో ఇంటింటి కార్యక్రమానికి తిరిగి ఈరోజు ఉప్పర్లపల్లి గ్రామంలో అప్పవేణు ఆధ్వర్యంలో ఈరోజు ఉప్పర్లపల్లి గ్రామంలో తిరగడం జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమాలన్నీ ప్రజలకు వివరించి ప్రజల్లో మోటివేట్ చేయడానికి ప్రజలు చంద్రబాబు నాయుడు గారు ఏవైతే హామీలు ఇచ్చారో సూపర్ 6 లో అమల్లో భాగంగా మరి మొన్ననే మీరందరూ చూశారు. తల్లికి వందన కార్యక్రమం కింద ప్రతి ఆడపిల్లకు చదువుకున్నటువంటి ఆడపాపకు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా వారి తల్లుల ఖాతాల్లో డబ్బులు కూడా పడడం కూడా జరిగింది. మరి అన్నదాత సుఖీభవ ఈ వారంలో వేయబోతున్నాడు. మరి మీ అందరికీ తెలుసు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి. ఒక సమర్థవంతమైనటువంటి అపార అనుభవం కలిగినటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా గాడిలో పెడుతూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ ఈ ఏవైతే హామీలు ఇచ్చారో సూపర్ 6 హామీలను కూడా అమలు చేస్తున్నటువంటి సంగతి ఈ సందర్భంగా మీ ద్వారా గుర్తు చేస్తా ఉన్నాను. మరి ఏదేమైనా కూడా చంద్రబాబు నాయుడు గారు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ త్వరలోనే నెరవేరబోతున్నాయి. మరి మీరు ఉన్నది చూశారు. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టడం కూడా జరిగింది. రైతు అన్నదాత సుఖీభావ కింద రైతులకి అది కూడా రాబోతుంది. మరి అదేవిధంగా నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తామని చెప్పేసి అది కూడా ఆలోచన చేస్తా ఉన్నాడు. మరి అన్ని కార్యక్రమాలు ఏవైతే చెప్పినాడో అవన్నీ నెరవేర్చడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ప్రజల్ని అప్రమత్తం చేసి తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షితులయ్యే విధంగా ఏర్పాటు చేయమని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు మేమందరూ కూడా ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క గ్రామాన్ని మండలంలో మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఈ కంచుకోటను ఇలాగే పదిలంగా పెట్టుకోవడానికి
మా నాయకులందరి సహకారంతో మేమంతా కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తూ మరి ఇచ్చినటువంటి అవకాశానికి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై హింద్, జై చంద్రబాబు.